ముందుగా 5 సార్లు ఓంకారం ఆశించొద్దాం. ఓం. ఓం. పరమాత్మకు పరమాత్మ స్వరూపంలో ఉన్న అందరికీ నా నమస్కారం. మనం విష్ణు సహస్రనామం గురించి చదువుకుంటున్నాం. విష్ణు సహస్రనామంలో ఇప్పటివరకు 14 శ్లోకాలు మనం చదివాము. 15వ శ్లోకం బిగించేయాలన్నమాట. దీంట్లో 15వ శ్లోకం ఏంటంటే, లోకాధ్యక్ష సురాధ్యక్ష ధర్మాధ్యక్ష పితాకృతి చతురాత్మ చతుర్వ్యూహ చతుర్వ్యూహ చతుర్దర్శ చతుర్భుజ అనేటువంటి ఈ 10 నామాలతో కూడుకున్నటువంటి 8 నామాలతో కూడుకున్నటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో అంటే ఇప్పటి వరకు 14వ శ్లోకం వరకు 132 నామాలు పూర్తయ్యాయి. 132 నామాలు పూర్తయినాయి. ఇప్పుడు 133 నామం చదువుకో. అదే 15వ శ్లోకంలో మొదటి నామం లోకాధ్యక్ష, లోకములను అధిష్ఠించువాడు అని అర్థం ఇక్కడ. లేకపోతే లోకాలను పరిపాలించేటువంటి వాడు. అధిష్ఠించడం అంటే ఆసీనుడై ఉండి పర్యవేక్షించేవాడు అనమాట. పర్యవేక్షకుడు అర్థం. పర్యవేక్షించడం అంటే ఊరికే కూర్చుంటాం కాదు. వాళ్ళందరూ ఏమేం చేస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి చూడాలి. దాన్ని పర్యవేక్షణ అంటాం మనం. లోకాలను అంటే పరిపాలించేయటం అని అర్థం అనమాట. లోకాలను పరిపాలన చేసేటువంటి వాడిని కనుక లోకాధ్యక్షుడు అని అంటారు. ఈ అజి అనేటువంటి శబ్దం, అధ్యక్షులో అజి అనేటువంటి శబ్దం ఉంది. ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి శబ్దం. దీనికి అధిష్ఠించేవాడు అనేటువంటి అర్థం ఇంతకు చెప్పుకున్నామండి. దీనికి ఇంకా అర్థాలు కూడా ఉన్నాయన్నమాట. ఏంటంటే వ్యాపించి ఉన్నటువంటి వాడు, దర్శించేవాడు అనేటువంటి అర్థాలు కూడా ఉన్నాయి. మనం పరమాత్మ అన్ని లోకాల్లోనూ అన్ని జీవుల్లోనూ వ్యాపించి ఉన్నాడు అని మనం చదువుకున్నాం. ఇంకా ఆయన లోకాల్లో ఉండేటువంటి అన్ని జీవుల యందును అన్ని లోకాల్లోనూ ఆయన వ్యాపించి ఉన్నాడు కనుక ఆయన లోకాధ్యక్షుడు. అన్నిటికన్నా సుప్రీం లీడర్ అనమాట ఆయన. కనుక ఆయన లోకాధ్యక్షుడు అన్నమాట. అలాగే తాను తాను ఉన్న ప్లేస్ నుంచి, తాను ఉన్న చోటు నుంచి సకల జీవరాశులు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి ఇస్తున్నాడు కనుక. అంటే దర్శించేటువంటి వాడు. అన్నింటినీ చూడటము అంటే దర్శించడం అన్నమాట. దర్శించేవాడు కనుక ఆయన్ని లోకాధ్యక్షుడు అనడానికి అవకాశం ఉందన్నమాట. మనకి లోకాలు లోకాలు అంటే మనం చూసేటువంటిదే లోకం కాదు. ఇంకా ఉన్నాయి లోకాలు. అంటే పైన 7 లోకాలు, కింద 7 లోకాలు, మొత్తం 14 లోకాలు ఉన్నాయన్నమాట. ఈ 14 లోకాల్లో ఉండేటువంటి జీవరాశులన్నిటికీ కూడా జీవ సకల జీవులకు, అంటే చరజీవులు కానీ అచర జీవులు కానీ ఏవైతే ఉన్నాయి వాటన్నిటికీ కూడా సాక్షిభూతంగా నిలుస్తూ వాటిని పరిపాలించేటువంటి పరిపాలన చేసేటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో, పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ అంటున్నాం. ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఆఫీస్ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఒక ఆఫీస్ ఉంది. ఈ ఆఫీసులో ఎప్పుడు కూడా స్టాఫ్ ఉంటారు. దానిపైన ఒక మేనేజర్ ఉంటారు. సూపరింటెండెంట్ అంటాం మనం. ఆ సూపరింటెండెంట్ పైన మేనేజర్ ఉంటారు. ఆ మేనేజర్ పైన బాస్ ఉంటారు. ఇలా అంటే మధ్యలో ఇంకా రకరకాల స్టెప్స్ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వాడు వీళ్ళు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళ పని ఏంటి?
మిగతా వర్కర్స్ అందరూ అంటే పనిచేసే వాళ్ళందరూ పనిచేస్తూనే ఉండాలి. వీళ్ళందరినీ సూపర్వైజ్ చేసే బాధ్యత ఎవరిది? సూపరింటెండెంట్‌ది. ఇలా సూపరింటెండెంట్ సెక్షన్‌కి ఒక సూపరింటెండెంట్ ఉంటాడు అక్కడ నుండి. వేరు వేరు సెక్షన్స్‌కి వేరు వేరు సూపరింటెండెంట్స్ ఉంటారు. వాళ్ళేం చేస్తుంటారనమాట, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటి సూపర్వైజ్ చూసుకుంటూ ఉంటారు. వాళ్ళ చేత పని చేయించేటువంటి బాధ్యత కూడా వాళ్ళదే అన్నమాట. అంటే ఆ సూపర్వైజ్ చేసే వాడికి ఏం తెలియాలి? వాడు ఎలా వాళ్ళు చేసేటువంటి పని ఏంటో తెలియాలి. ఆ పని సక్రమంగా ఆ పని తెలిస్తే, ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారో తెలిస్తే అతను సూపర్వైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే వర్క్ యొక్క స్వరూప స్వభావాలన్నీ కూడా అతనికి తెలిసుండాలి. అంటే వాళ్ళు చేసేటువంటి తన కింద స్టాఫ్ అంతా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అనేటువంటి తెలుసుకునేటువంటి వాడు సూపరింటెండెంట్. ఒక్కొక్క సెక్షన్‌కి ఒక్కొక్క సూపరింటెండెంట్ ఉంటాడు. వీళ్ళందరికీ కలిపి ఒక మేనేజర్ పైనుంటాడు. అంటే వాళ్ళందరూ వీళ్ళు సూపర్వైజర్ అందరూ కంట్రోల్ ఉంటారు. అంటే ఈ మేనేజరు స్టాఫ్ తోటి డైరెక్ట్‌గా అంటే కింద ఉద్యోగులతోటి డైరెక్ట్‌గా కనెక్షన్ ఉండదు. మేనేజర్స్ తోటి సూపరింటెండెంట్ తోటే కనెక్షన్ ఉంటుంది. ఈ సూపరింటెండెంట్ అంటూ ఎలా పరిపాలన చేస్తున్నారు? ఎలా నిర్వర్తిస్తున్నారు వాళ్ళ విధులను చూడటం అతని వంతు. ఇలా కొన్ని సెక్షన్స్‌కి కొన్ని హెడ్ ఉంటాడు. అతనే మేనేజర్ అంటాం మనం. అంటే ఈ మేనేజర్ దగ్గర కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అతని దగ్గర లభిస్తుంది. అంతే కాకుండా అతనికి కావాల్సినటువంటి పరిపాలనా దక్షత కూడా అంటే వాళ్ళకేం కావాలి? వాళ్ళకేం సదుపాయాలు కావాలి? అవన్నీ కూడా చూసేటువంటి బాధ్యత ఈ మేనేజర్‌కుంటుంది. అంతే కాకుండా ఆ వర్క్ కూడా ఇతనికి తెలుస్తుండాలి. అలాగే మేనేజర్‌లు కొంతమందుంటారు. ఆ మేనేజర్‌లందరికీ పైన బాస్ ఉంటాడు. ఆ బాస్ ఎవరైతే ఉంటారో, ఆ బాస్ వీళ్ళందరి మీద అజమాయిషీ ఉంటది. మేనేజర్స్ అందరి మీద అజమాయిషీ ఉంటుందనమాట. అంటే ఈ బాస్‌కి డైరెక్ట్‌గా స్టాఫ్ తోటి కనెక్షన్ లేకపోయినా, మేనేజర్స్‌తో కనెక్షన్ ఉంటుంది. ఈ మేనేజర్స్‌కేమో సూపర్వైజర్స్‌తో కనెక్షన్ ఉంటుంది. సూపరింటెండెంట్ తోటి. సూపరింటెండెంట్‌కేమో స్టాఫ్‌తో కనెక్షన్ ఉంటుంది. ఓవరాల్‌గా కనెక్షన్ ఎవరికుంటుందంటే బాస్‌కుంటుంది. అంటే ఎప్పటికప్పుడు తన ఆఫీస్‌లో గాని, తన ఆర్గనైజేషన్‌లోనూ ఏం జరుగుతా ఉంది? ఎలా జరుగుతా ఉంది? అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత బాస్‌కే ఉంటుంది గానీ ఇంకెవరికీ ఉండదు. అలాగే లోకాల్లో ఉండేటువంటి అనేక జీవరాశులన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఎలా చేస్తున్నారు? అనేటువంటి తెలుసుకునే బాధ్యత కూడా మనకి ఉంటుందన్నమాట. వీళ్ళందరికీ హెడ్ ఎవరు? వీళ్ళందరూ తెలుసుకోవాల్సిన బాధ్యత ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పోర్ట్‌ఫోలియో ఇచ్చారు. దేవతలందరూను. ఇదిగో నువ్వు పరిపాలన చెయ్యి, నువ్వు సృష్టించు, నువ్వు ఒక నయం చెయ్యి అని చెప్పి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి వాళ్ళకి ఆ పోర్ట్‌ఫోలియోస్ ఇలా అనేక మంది దేవతలను సృష్టించి వాళ్ళ యొక్క బాధ్యతని పరమేశ్వరుడు అప్పగించాడనమాట. ఈ దేవతలకందరికీ అధ్యక్షుడు ఎవరనమాట? సూపర్వైజ్ చేసేదెవరు? పరమాత్మ స్వరూపుడు. ఆ పరమాత్మ స్వరూపుడు వీటందరికీ కూడా లోకాల్లో ఉన్నటువంటి జీవులే కాదు, దేవతలు కూడా వాళ్ళేం జేస్తున్నారు అనేటువంటి తెలుస్తుంది ఎప్పటికప్పుడు ఆయన విషయాన్ని గ్రహించకుండా ఉండి, వాళ్ళకి ఏం కావాలనేటువంటి చూసే బాధ్యత కూడా ఆయనకే ఉంటుంది. అలాగే అంతేకాదు, ఇటు నేరుగా డైరెక్ట్‌గా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే, బాసే స్టాఫ్ తోటి కనెక్షన్ అవ్వాల్సిన అవసరం వస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఏంటనమాట బాస్‌కి తన స్టాఫ్ ఏం జేస్తున్నారు? ఒకవేళ సూపరింటెండెంట్ గాని, మేనేజర్ గాని ఓవర్‌లుక్ చేస్తే డైరెక్ట్‌గా కనెక్షన్ అయ్యేటువంటి అధికారం కూడా బాస్‌కుంటుంది. కనుక అలాగే ఈ పరమాత్మ స్వరూపుడు గూడా డైరెక్ట్‌గా భక్తులతోటే కనెక్షన్ వస్తుంది. కనెక్షన్ పెట్టుకొని ఆయన ఏం చేస్తుంటాడనమాట, ఎవరు ఏం జేస్తున్నారు? ఎవరికేం కావాలి? వాళ్ళ కోరికలేంటి? అనేటువంటి తీర్చే బాధ్యత కూడా ఆయనదనమాట. ఆయనదనమాట. అంటే ఈ ఒక రకంగా చెప్పాలంటే లోకాలంతా కూడా వ్యాపించి ఉండి, తానుండి ఎక్కడో ఉంటూ తాను లోకాలంతటిని కూడా వ్యాపించి, ఆ లోకాల్లో ఉండేటువంటి జనాల హృదయాల్లో కూడా వ్యాపించి ఉండి, వాళ్ళకేమి జరగకుండా కాపాడేటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో, అటువంటి స్వరూపం అటువంటి సమర్థత కలిగినటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ స్వరూపమే పరమాత్మ. ఆయనే శ్రీమన్ మహావిష్ణువు అని విష్ణు పరంగా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా లోకాలు అంటే లోకన లోకన అంటే జ్ఞానమును దర్శింపజేయువాడు అని అనుకోవటం. అంటే జ్ఞానం మనకి దేని వల్ల వస్తుందని చెప్పుకున్నాం మనం. వేదాల వల్ల వస్తుందని చెప్పుకున్నాం. వేదాల వల్ల జ్ఞానం వస్తుంది. ధర్మాధర్మములు కలిగి ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఇంకా కలిగిస్తుందనమాట. అంటే
పరిపాలన చేయడానికి కొన్ని సూత్రాలు అవసరం. ఇప్పుడు ఒక కోడ్ ఆఫ్ కండక్ట్ అని మనం అంటాం. ఒక ఆఫీస్ ఉంది అంటే ఆ ఆఫీస్‌కి కోడ్ ఆఫ్ కండక్ట్ అవసరం. ఆ కోడ్ ఆఫ్ కండక్ట్‌కి లోబడి వాళ్ళందరూ కూడా పనిచేయాలి. అంతకు మించి మీరి పనిచేయడానికి అవకాశం లేదనమాట. అలాగే మనకుండేటువంటి ఆధ్యాత్మిక పరంగా వస్తే మనకు ప్రమాణికాలు, వేదాల ప్రమాణికాలు. కనుక వేద ధర్మాన్ని మనం మన ధర్మాన్ని ఆచరించాలి. ఆ వేద ధర్మాలు ఆచరించాలి అంటే వేదాల్లో ఏముందో తెలియాలి. ఆ వేదాల్లో ఏముందో తెలిసిన వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ. అంటే పరమాత్మ స్వరూపానికి ఆయనే సృష్టించాడు కనుక, ఆ సృష్టి చేసినటువంటి ఆ జ్ఞానంతోటి, ఆ జ్ఞానం అంతా కూడా ధర్మాధర్మ జ్ఞానం శిక్షణ జ్ఞా ధర్మాధర్మ జ్ఞానం శిక్షణ ఆ జ్ఞానాన్నంతటిని కూడా ఆ వేదాల్లో నిక్షిప్తం చేసి, మనకి వేదాన్ని సృష్టింపజేసి మనకిచ్చాడనమాట. ఆ ధర్మాన్ని ఆచరించటం వల్ల మనం ఇంకా లోకాల్లో ధర్మం అనేటువంటిది నిలిచి ఉంటుంది. దాన్ని నిలిపే బాధ్యత ఎవరిది? పరమాత్మ స్వరూపానిది. కనుక వేదాల్లో ఏముందో తెలుసుకుంటూ, వేదాల్లో ఉండేటువంటి జ్ఞానానికి అనుగుణంగా ప్రవర్తిస్తూ, తాను ప్రవర్తించకుండా తాను తెలుసుకునేదే కాకుండా ఇతరులకు కూడా తెలిపి అంటే జనానికి కూడా తెలిపి, వాటిని ఆచరింపజేయగలిగినటువంటి వాడంతే సమర్థత కలిగినటువంటి వాడు ఎవరైనా అంటే పరమాత్మ స్వరూపమైనటువంటి అటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు కనుక ఆయన లోకాలను జీవులన్నిటి చేత ఆచరింపజేస్తున్నాడు కనుక ఆయన లోకాధ్యక్షుడు అయినాడు. కనుక ఆ నామం అతనికి సూటబుల్ అని మనకు తెలుస్తుంది. ఇంకా ఇంకో రకంగా మనం ఇంకా కొంచెం తెలుసుకున్నాం దీని గురించి. లోకాధ్యక్షుడు. లోకాధ్యక్షుడు అంటే స్వామి. లోకాలకి స్వామి అంటే మనకి తెలుస్తుంది. లోకాలకు స్వామి అంటే అందరి చేత పూజింపబడేటువంటి వాడు అని అర్థం. సుప్రీం గాడ్ మనం ఎవరినంటే సుప్రీం పవర్ అనేది ఎవరినైతే అంటాము ఆయనే స్వామి అని మనం అంటూ ఉంటాం. అటువంటి స్వామి లోకాలన్నిటికీ కూడా సుప్రీం పవర్ ఏదైతే ఉన్నారో ఆయనే లోకాధ్యక్షుడు అవుతాడు. ఆ లోకాధ్యక్షుడే స్వరూపం. ఇక మనకి మనం చెప్పుకున్నాం. మనకి కింద 14 లోకాలు, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు అంటే లోకాలు, ఊర్ధ్వ లోకాలు మొత్తం కలిపి 14 ఉన్నాయని చెప్పి. ఈ 14 లోకాల్లో పరమాత్మ స్వరూపుడు మనకెక్కడా ఉండడు కానీ, అతని నివాసం మాత్రం వైకుంఠపురం అని చెప్తారనమాట. శ్రీమన్ మహావిష్ణువు యొక్క నివాసం వైకుంఠపురం అని చెప్తారు. అలాగే దేవి భాగవతానుసారంగా మణిద్వీప వర్ణనం చదువుకునేటప్పుడు, ఆ మణిద్వీపంలో 1000 మంటపాలు, 1000 స్తంభాల మంటపం ఒకటుంటుంది. మంటపాలుంటాయి. ఇట్లాంటివి 4 ఉన్నాయి. ఆ 4 ఒక దాంట్లో లలితా పరమేశ్వరి తన మంత్రి సామంతాలతో సలహాదారులతోటి అక్కడ కూర్చొని చర్చ చేసుకుంటూ ఉంటుంది. ఆ చర్చ చేసుకున్నటువంటి ఆమె భక్తుల్ని ఎలా రక్షించాలి ఏంటి అనేటువంటి చర్చ చేసుకుంటుంటుంది. తదనుగుణంగానే ఆవిడ రక్షిస్తూ ఉంటుంది భక్తుల్ని అని చెప్పి, పాలిస్తూ ఉంటుంది అని చెప్పి మనకి దేవి భాగవతం చెప్తుంది. అంటే దీని ప్రకారంగా ఏంటనమాట, ఎవరు చెప్పాలన్నా కూడా ఒక క్రమ పద్ధతిలో ఉండేటువంటి ఒక ధర్మ విచక్షణ చేసుకొని క్రమబద్ధీకరణంగానే భక్తుల్ని రక్షిస్తూ ఉంటారని చెప్పి మనకు తెలుస్తుంది ఇక్కడ. ఇంకా మనకి సృష్టి చాలా సార్లు మనం చెప్పుకున్నాం. మొదట్లో అంతా శూన్యంగానే ఉండేదని. ఆ తర్వాత నామరూపాత్మకంగా అప్పుడు పరబ్రహ్మ స్వరూపం ఒకటే ఉంటుంది. ఆయనే నామరూపాత్మకమైనటువంటి జగత్తును సృష్టించాడని చెప్పుకున్నాము. ఆయన స్వయం ప్రభువు. ఆయన ఆనందదాయకుడు. ఆయన ఆనందంగానే ఉండటం కాకుండా, ఆయన్ని చూసిన వాళ్ళకి కూడా ఆనందం కలుగుతుందంట. అందుకనే అన్నమాచార్యుల వారు మనం కీర్తనలో మనం చూసుకుంటే, ఆ స్వామిని స్మరిస్తున్నప్పుడు కలిగేటువంటి అనుభూతి అంతా కూడా మనకి ఆ పాటల రూపంలో ఉండి, మనకు కూడా ఆ స్వామిని ఊహించడమే కాకుండా, మనకు కూడా ఆ ఆనందాన్ని కలుగుతుందనమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఆ స్వామిని మన కళ్ళెదురుగుండానే ఉన్నాడా అని ఆనందాన్ని కలిగజేసేటువంటి విధంగా ఉంటాయన్నమాట. అటువంటి భక్తి తత్పరమైనటువంటి పాటలు మనకు అందించిన వాడు అన్నమయ్య. త్యాగరాజు కూడా అంతే ఒక రామభక్తుడు అతను. అలాగే దీక్షితులు గారు కూడా అంతే అన్నమాట. వాళ్ళందరూ కూడా భక్తి పారవస్యంలో మునిగి భగవంతుని మన కళ్ళను ఎదురుగుండా మనకి తమ కీర్తనల ద్వారా మనకి అందజేశారనమాట.
మనం ఆకాశం అంటే హృదయాకాశం. ఈ హృదయం అనేటువంటి ఆకాశంలో ఒక పరమాత్మ స్వరూపం మనకి కొలువై ఉన్నది అని చెప్పి మనం అనేక సార్లు ఆయన వల్లనే మన ప్రాణశక్తి అంతా కూడా నడుస్తోంది. ప్రాణశక్తి మనకొస్తుంది. ఆ ప్రాణశక్తిలో ఆయన నిర్మీకృతం అయ్యుండి మనల్ని నడిపిస్తున్నాడు అని చెప్పి కూడా మనం చాలా సార్లు ఒకవేళ ఆయన గనక లేకపోతే ఏమవుతుందనమాట ప్రాణశక్తి ఆగిపోతుంది అని చెప్పి మనం కూడా మనం చూస్తాం. అంటే ఇక్కడ ఈయన సకల జీవరాశుల్లోనూ హృదయంలో హృదయాకాశంలో, దహరాకాశంలో ఉండి పరమేశ్వరుడుగా ఆయన కొలువై ఉంటున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుందనమాట. ఇంకా ఆ పరబ్రహ్మ స్వరూపమే గాలి పంచభూతాల్లో నుండి వాటి వాటి పనులు కూడా నిర్వర్తింపజేస్తున్నాయి. ఆ గా అంటే అతను వాయువులో ఉండి అంటే గాలి అనమాట. గాలిలో ఉండి గాలిని ఇమిటేట్ చేస్తున్నాడు. హ్మ్. సూర్యుడిలో ఉండి సూర్యుడిని ఏం చేస్తున్నాడు తన కాంతిని మనకు ప్రసరింపజేసి మనలో ఉండేటువంటి మనలో ఉండేటువంటి అంధకారాన్ని తొలగిస్తున్నాడాయన. అలాగే పంచభూతాల్లో ఉండి అన్ని ఆడి కార్యక్రమాలు నిర్వర్తింపజేస్తూ వాటి కార్యక్రమాలను నిర్వర్తింపజేస్తూ తను గూడా తను గూడా పంచభూతాత్మకుడైనాడనమాట ఆయన. అంటే తన చేత సృష్టింపబడినటువంటి పంచభూతాలతోటి పరమాత్మ స్వరూపం లోకాలను నడిపిస్తున్నాడు. తాను గూడా వాటిల్లోనే విములీకృతమయ్యుండి వాటి పనుల్లోనే చేయిస్తున్నాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే అంటే ఎందుకనుంటున్నాడు? అంటే వాళ్ళ కార్యక్రమాలు సక్రమంగా చేయటానికి నేర్చుకుంటాం. అందుకని మనం ధర్మాచరణలో ఉన్నప్పుడు మనకి మనకేం కావాలి అనేటువంటిది పరమాత్మ స్వరూపం చూస్తున్నాడు గనక మనకి ఏది కావాలి? మనం సక్రమ మార్గంలో వెళ్తున్నామా లేదా అనేటువంటి నడిపించే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడనమాట. అంటే మనం ఎప్పుడైతే న్యాయంగాను, న్యాయబద్ధంగాను, ధర్మబద్ధంగాను ఉంటామో, భక్తి తత్పరతోటి, జ్ఞానంతోటి ఉంటామో, అప్పుడు పరమాత్మ స్వరూపం మనలోనే ఉండి, మనల్ని సరైన మార్గంలో నడిపించేటువంటి సాధనం ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపం. ఒకసారి దేవతలకేంది దానవులకి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఏంటనమాట దేవతలు గెలిచారనమాట. ఆ దేవతలు గెలిచినప్పుడు వాళ్ళు బాగా ఆనందంలో ఉండిపోయినారు. బాగా ఆనందంలో ఉండిపోయి, ఆ దేవతలందరూ ఏం చేశారంటే, ఒకళ్ళొకళ్ళు నా వల్ల గెలిచాను, నా వల్లే గెలిచాను, మన వల్ల నా వల్లే గెలిచాను అందరూ అనుకుంటున్నారు. అగ్నిదేవుడు అనుకుంటున్నాడు, ఆ తీక్షణమైనటువంటి అగ్నిజ్వాలలతోటి ఇతరులందరిని దహించేశాను. అందుకనే మనం గెలిచాము అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. అలాగే వాయుదేవుడు అనుకుంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి ప్రచండ వేగంతోటి నేను గాలులు వీచబట్టే, నేను వాళ్ళందరూ శత్రువులందరూ కొట్టుకుపోయారు. అందుచేత నేను గెలిచాను. కనుక నేనే గొప్పవాడిని అని చెప్పి ఆయన అనుకుంటున్నాడు. ఇంద్రుడు అనుకుంటున్నాడు, వీళ్ళందరినీ కూడా వీళ్ళందరికీ రాజును కాబట్టి నేను ఇంద్రుడు దేవతలకు రాజు కదా! ఇంద్రుడు. ఇంద్రుడు దేవతలకు అందరికీ రాజును కనుక నా వల్లే, నా సారథ్యం వల్లనే వీడికి దేవతలతోటి రాక్షసుని గెలిచామని చెప్పి ఆయన అనుకోడు. ఇదంతా చూస్తుండేసరికి ఒకళ్ళు అహంభావంతోటి ఒకళ్ళకొకళ్ళు తామే అంటే తామే గొప్పవాళ్ళం, తామే కారణం నిజం గెలవటానికి అని చెప్పి అనుకుంటున్నారనమాట. ఈ పరబ్రహ్మ తత్వం పరమేశ్వరుడు ఏం చేశాడంటే పరమాత్మ స్వరూపం ఇదంతా చూసి వీళ్ళకి ఏమైనా గానీ గుణపాఠం చెప్పాలి. అంటే వీళ్ళలో ఉండేటి అహంకారం నశింపజేయాలి అనుకున్నాడాయన. అనుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక ఆకారంలో ఎదుటుగా నిల్చున్నాడనమాట. ఆ ప్రచండమైనటువంటి ఆకారాన్ని చూసి దేవతలు కూడా భయపడ్డారు ఒక రకంగా చెప్పాలంటే. ఆయన ఆకారం ఏం చేసిందంటే ఒక గడ్డిపోతను తీసి అక్కడ పడేసిందనమాట. పెట్టి "ఇదిగో మీరెవరైనా గడ్డిపోతను కదిలించండి" అని చెప్పారనమాట ఆయన. అగ్ని ఏం చేశాడంటే మొట్టమొదటిగా అగ్ని ఏం చేశాడంటే తన ప్రచండమైనటువంటి జ్వాలలతోటి దాన్ని దహించాలని ప్రయత్నం చేశాడు. కానీ అది వల్ల కాలేదు. దహింపబడలేదు. అలాగే వాయుదేవుడు. వాయుదేవుడు తన గాలిని ప్రచండంగా వీచాడు. వీచింపజేశాడు. కానీ ఆ గడ్డిపోచ కదలను కూడా కదలలేదనమాట.
అలాగే ఇంద్రుడు కూడా తన ప్రయత్నం చేస్తాడు. వాడు కూడా కలవలేదు. అప్పుడు వాళ్ళందరూ కూడా తాము అసక్తికి తామే సిగ్గుపడ్డారన్నమాట. అప్పుడు ఆ ఆకార పరమాత్మ స్వరూపంగా ఒక చుట్టుకొంత నుంచి మీరందరూ అహంభావపూరితమై ఉన్నారు. అందుకని మీకు గుణపాఠం చెప్పాలి అని చెప్పి నేను ఈ విధమైన మాట చెబుతానని చెప్పి ఆయన చెప్పారన్నమాట. అంటే అటువంటి స్వరూపం ఏదైతే ఉన్నదో, ఆ స్వరూపాన్ని అంటే దేవతల్ని దేవతల్ని సైతం పాలించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, అంటే వాళ్ళ తప్పులను సైతం సరిదిద్ది సరైన మార్గంలో పెట్టగలిగినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే అధ్యక్షుడు. వాళ్ళ వాళ్ళ లోకాలు అన్ని లోకాల్లోనూ ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని కూడా ఆయన సక్రమ మార్గంలో పెడుతున్నాడు కనుక ఆయన సురాధ్యక్ష ధర్మాధ్యక్షుడు అయినాడు అనమాట. ఆ తర్వాత ఇంకా చిన్న ఇది చూద్దాం. ఏంటంటే లోకాధ్యక్ష. లోకము అంటే మనకి విశ్వము, జగత్తు, ప్రపంచము అనేటువంటి రకరకాలైనటువంటి అర్థాలు వస్తున్నాయి అనమాట ఉన్నాయి. ఇక్కడ జగత్ ప్రభువు అంటే లోకాలన్నిటికీ కూడా ప్రభువు, విశ్వానికి అధిపతి, లోకాలన్నింటినీ కూడా రక్షించి నడిపించేటువంటి పరమాత్మ అయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే మనం లోకాధ్యక్షుడు అంటున్నాం అని చెప్పి దాని నుంచి మనం చెప్పుకున్నాం. కాకపోతే ఇక్కడ మనం ఒక చిన్న అర్థం ఏం చెప్పుకోవచ్చంటే 14 లోకాల్లో ఉండేటువంటి జీవులకు వాళ్ళు చేసేటువంటి కర్మలకి, వాళ్ళు చేసేటువంటి ధర్మాధర్మాలన్నిటికీ కూడా సాక్షిగా ఉంటూ, వాటిని నియంత్రించేటువంటి జగన్నాథుడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ, ఆయనే మహావిష్ణువు. ఇదే విషయాన్ని మనకి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడనమాట. సింపుల్‌గా అర్థం చెప్పాలంటే, నా పర్యవేక్షణలోనే సకల జీవరాశులు, సకల ప్రపంచాలు నడుస్తున్నాయి అని చెప్పి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పాడనమాట. యా దక్షేణ ప్రకృతి ఏతే అచరాచరం అని చెప్పి ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకానికి అర్థం అనమాట ఇప్పుడు నేను చెప్పింది. అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా చెప్పాడనమాట. ఈయన మనకి విష్ణు పరంగానే కాదు, శివపరంగా కూడా ఈ మాట లోకాధ్యక్షుడు అనేటువంటి మాట కూడా ఉంటుంది. ఇక్కడ ఇంకో రకంగా చెప్పుకోవాలంటే నిరాకారుడైనటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో, ఆ పరమాత్మ ఏం చేస్తున్నాడనమాట, దృగ్గోచరమైనటువంటి ఈ ప్రపంచంలో వెనక ఉండి, జరిగే కార్యక్రమాలన్నిటికీ కూడా వెనక ఉండి, దేనికి అంటకుండా దేనికి అంటకుండా ఆ గుణాలన్నిటికీ కూడా దేనికి అంటకుండా వాటిని అంతటా వ్యాపించి అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి సాక్షి చైతన్యం ఏదైతే ఉందో ఆయన్నే లోకాధ్యక్షుడు అని చెప్పి మనం వేదాంత పరంగా అర్థం చెప్పొచ్చు అనమాట. అంటే మనకు పరమాత్మ నిరాకారుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఆ నిరాకారుడైనటువంటి పరమాత్మ దృగ్గోచరమైనటువంటి మన కంటికి కనిపించేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి జీవరాశులు ప్రపంచంలో ఉండేటువంటి జీవరాశులు వాళ్ళ యొక్క కర్మలని అనుభవింపజేస్తూ, ధర్మాధర్మాలు ఆచరింపజేస్తూ, వాటిని అవేవి తనకంటకుండా అవేవి తనకంటకుండా వాళ్ళ చేత నిర్వర్తింపజేసి, లోకమంతా వ్యాపించి, అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి పరమాత్మ స్వరూపం సాక్షి అన్నిటికీ వీటన్నిటికీ కూడా సాక్షిభూతుడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపం. అటువంటి పరమాత్మ స్వరూపం ఎవరైతే ఉన్నారో ఆయన మనం లోకాధ్యక్షుడు అని చెప్పి మనం అనుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ నామం సురాధ్యక్ష. ఈ సురాధ్యక్ష అనేటువంటి నామం సురులు అంటే ఎవరు? దేవతలు. సురులు అంటే దేవతలు. ఈ దేవతలు లోకం అంటే మనం ఇంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు సృష్టి రహస్యాల గురించి మనం చెప్పుకున్నప్పుడు పరమాత్మ స్వరూపం ఉన్నాడు. ప్రపంచంలో లోకాలన్నింటినీ సృష్టించి దేవతలను కూడా ఆయనే సృష్టి చేశాడు. చెప్తూ
ఒక్కొక్కడికి ఒక్కొక్క పోర్ట్‌ఫోలియో ఇచ్చేసాడు. ఇదిగో నువ్వు ఇది పరిపాలించు, నువ్వు ఇది పరిపాలించు, నువ్వు ఇది పరిపాలించు అని చెప్పి. నువ్వు అంటే పరిపాలించాలంటే ఈ కార్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పి. బ్రహ్మకేమో సృష్టి కార్యాన్ని ఇచ్చాడు. విష్ణువుకేమో పరిపాలనా కార్యక్రమం ఇచ్చాడు. శివుడికేమో లయ కార్యక్రమం ఇచ్చాడు. అట్టా అందరి దేవతలకి ఒక్కొక్క కార్యక్రమం అష్టదిక్పాలకులకేమో దిక్కున పరిపాలించమని చెప్పాడు. పంచభూతానికేమో వాటి యొక్క కార్యక్రమం వాయువుకి, అగ్నికి వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు నిర్వర్తించమని చెప్పాడనమాట. ఇలా అందరిని నియమించి వాళ్ళ వాళ్ళ యొక్క శక్తులతోటి మీరు ఈ పరిపాలన వాళ్ళకి శక్తులు ప్రసాదింపజేసి అంటే శక్తి అంటే సామర్థ్యం అనమాట. వాళ్ళకి సామర్థ్యాన్ని ఇచ్చి వాళ్ళకి ఇదిగో మీరు ఈ పని చేయండి అని చెప్పి వాళ్ళకొక దిశానిర్దేశం చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆ పాలకుడు ఎవరైతే ఉన్నారో ఆయనే సురాధ్యక్షుడు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గాలి వీస్తూ ఉంది. అగ్ని ప్రజ్వలిస్తూ ఉంది. దానికి ప్రజ్వలన శక్తి ఎవరిచ్చారు? పరమాత్మ స్వరూపం ఇచ్చారు. దహించేటువంటి శక్తి ఎవరిచ్చారు అంటే పరమాత్మ స్వరూపం ఇచ్చారు. గాలి, గాలికి కూడా వీచే శక్తి ఎవరిచ్చారంటే పరమాత్మ స్వరూపం ఇచ్చిందనమాట. అలా అగ్నికేమో అగ్నిదేవుణ్ణి, ఈ దీనికి వాయువుకేమో వరుణ వాయుదేవుణ్ణి, జలానికేమో వరుణదేవుణ్ణి, భూదేవిని ఇలా ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క దేవతని నియమించి వీళ్ళందరినీ కూడా దిక్పాలకులుగా చేసి, దిక్పాలకులు మళ్ళీ చేసి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కరిని నియమించి మీ మీ కార్యక్రమాలు నిర్వర్తించండి అని చెప్పి ఆయన చెప్పాడనమాట. అటువంటి దేవతలను సైతం వాళ్ళకి కూడా వాళ్ళ కార్యక్రమాలను గుర్తు చేసి, నియమించి వాళ్ళని కూడా పరిపాలన చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే కులాధ్యక్ష అని చెప్పి మనం అనుకోవచ్చు. అంటే అధర్వణ వేదంలో ఏం చెప్పారంటే వాళ్ళకి ఇంకొకడు వాళ్ళకి సృష్టిలో దాన ధర్మాలు చేసేవాళ్ళు 3 మంది ఉంటారు. వాళ్ళలో విష్ణు స్వరూపులు, విష్ణు తత్వం కలిగినటువంటి వాళ్ళకే కొంచెం ఒక రకంగా చెప్పాలి అంటే కొంచెం దానశీలత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే బలిచక్రవర్తి. బలిచక్రవర్తి ఏం చేశాడు? తనకున్నదంతా కూడా దానం చేసేసి, విష్ణుమూర్తికి దానం చేసేసి, మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావంటే నన్ను ఎత్తిన పెట్టమన్నాడు ఆయన. అంతటి ఉదార స్వభావత అనేటువంటిది విష్ణు తత్వంలో ఉందన్నమాట. ఆ ఇలాంటి విశ్వమంతా కూడా దాన గుణము అనేటువంటి ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపం. అది కూడా విష్ణు స్వరూపుడే అనమాట. విష్ణు స్వరూపంగా మనం చెప్పుకోవచ్చనమాట. దాన్ని కొనసాగించేటువంటి అంటే దాన దానాన్ని ఇవ్వాలి. దాన గుణాన్ని ఇవ్వాలి. దాన గుణ వ్యవస్థని మనం ఎవరైతే ప్రదానం చేస్తూ ఉంటారో అటువంటి ఆయనే శ్రీమన్ మహావిష్ణువు. ఆయనే స్వరాధ్యక్షుడు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆదరించటంలో ఆయన పెట్టింది పేరు. దాతృత్వానికి కూడా ఆయనే గొప్పవాడనమాట. దాతృత్వానికి కూడా అధ్యక్షుడు ఎవరయ్యా అంటే మనం విష్ణుమూర్తిగానే మనం చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా భక్తునికి కోరిన వరాన్ని ప్రసాదించేటువంటి వాడు కూడా ఆయనే అనమాట. ఎలాంటి ఐశ్వర్యం కావాలంటే అలాంటి ఐశ్వర్యం ప్రసాదింపగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి అని చెప్పి మనం చెప్పాలి. ఇంకా ఇంకో రకంగా చెప్పాలి అంటే దేవతలకు ప్రభువు సురాధ్యక్షుడు. అంటే శివుడు అంటే ఎవరయ్యా అంటే ఆరాధింపబడేటువంటి దేవతలు. మనం దేవతల్ని పూజిస్తాం. అందుకనే వాళ్ళని మనం శివుడు అంటాం. ఈ సురుడు ఈ దేవతలకందరికీ కూడా మళ్ళీ ప్రభు ఎవరయ్యా అంటే పరమాత్మ. అటువంటిది అంటే దేవతలు కూడా ఆయన ప్రభువు. అంతే ఈ దేవతలు ఎవరు మళ్ళీ ధర్మపరుల చేత ఆరాధింపబడేటువంటి వారు ఎవరయ్యా అంటే దేవతలు అన్నమాట. అటువంటి దేవతలకు ప్రభు ఎవరయ్యా అంటే పరమాత్మ. కనుక ఆయన స్వరాధ్యక్షుడైన
అంటే వాళ్ళ దేవతలు రక్షణ చేయాలి. రక్షణ చేయాలి. ధర్మరక్షణ చేయాలి అన్నప్పుడు వాళ్ళకి కూడా కొంత ఆ మెళకువలు తెలియాలి. ఆ మెళకువలు ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపుడు. వాళ్ళ యొక్క వాళ్ళకి అంతే కాకుండా వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా "ఇదిగో బాబు నీ కష్టం వచ్చింది ఎలాగయ్యా" అంటే మళ్ళీ తీర్చగలిగేటువంటి వాడు ఆయనే. అందుచేత దేవతల యొక్క యోగక్షేమాలు కూడా విచారించేటువంటి వాడు ఎవరయ్యా అంటే పరమాత్మ స్వరూపుడు. దీనికి ఉదాహరణగా మనం చెప్పాలి అంటే సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే వేదాలని బ్రహ్మదేవుడి దగ్గర ఉన్నటువంటి వేదాలన్నీ కూడా ఎత్తుకుని పోయి సముద్రంలో దాక్కున్నాడాయన. దాంతోటి ఏంటంటే అవి ఎవరికీ కనిపించట్లేదు ఆ వేదాలు ఎక్కడున్నాయి అనేటువంటివి. దాంతోటి ఏమంటాయంటే వేదాల్లో ఉండేటువంటి వేద స్వరూపంగానే మనం యజ్ఞ యాగాదులన్నీ కూడా చేస్తూ ఉంటాం. కనుక ఆ యజ్ఞ యాగాదులన్నీ కూడా ఆగిపోయినాయి. వీళ్ళేం చేశారనమాట, అప్పుడు మహావిష్ణువు దగ్గరికెళ్ళి బాబు ఈ విధంగా జరిగిపోయింది అని చెప్పి చెప్పారు ఆయనకి. ఆయన ఏం చేశాడనమాట, తన దివ్య దృష్టితో చూసుకొని సముద్రంలో దాక్కున్నాడు కదా అని చెప్పి మహా మత్స్యావతార రూపంలో ఉండి ఆ సోమకాసుని సంహరించి ఆ విధానాన్ని తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవుడికి ఇచ్చాడనమాట. అప్పటి నుంచి మళ్ళీ యాగాలు, యజ్ఞాలు అనేటువంటివి మళ్ళీ స్టార్ట్ అయినాయన్నమాట. అంటే అంతే అదొకటి. ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే క్షీరసాగర మథనం చేస్తున్నప్పుడు మందర పర్వతాన్ని వాసుకిని తాడుగా చేసుకొని తుడుకుతున్నారు. తుడుకుతున్నప్పుడు ఏమైందన్నమాట మందర పర్వతం మునిగిపోతా ఉంది. అలాంటి సమయంలో మహావిష్ణువు ఏం చేశాడంటే కూర్మావతారం పెట్టుకొని, కూర్మావతారం ఎత్తి తన వీపు మీద ఆ మందర పర్వతాన్ని పెట్టుకొని ఇప్పుడు మీరు చిలకండి అమృతం వస్తుందని చెప్పాడనమాట. కనుక ఆ వచ్చిన అప్పుడు ముందు మదిస్తూ ఉంటే వచ్చిన హాలాహలాన్నంతటిని కూడా పరమేశ్వరుడు మింగేశాడు. ఈ విధంగా దేవతలందరినీ రక్షించిన వాడు మహావిష్ణువు. అలాగే హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు ఒక రాక్షసుడు. మనకి రాక్షసునిగానే మనం చెప్తూ ఉంటాము. ఆ రాక్షసుడు అనేక ముల్లోకాల్లో ఉండేటువంటి దేవతలందరినీ కూడా రక్షించాడు. దేవతలందరినీ కూడా జయించాడు. వాళ్ళందరినీ కూడా కష్టపెట్టాడు దేవతలందరినీ కూడా. ఆ చివరికి ఏంటంటే నరసింహావతారం ఎత్తి ఆయన హిరణ్యకశిపుని చంపేశాడు అన్నమాట. అలాగే వరాహావతారం ఎత్తి హిరణ్యాక్షుని చంపేశాడు. ఈ విధంగా ఎప్పుడు ధర్మానికి హాని కలిగితే ఆ హాని కలిగిన ధర్మాన్ని రక్షించడానికని చెప్పి ఈయన అవతారాలు ఎత్తి భక్తుడిని రక్షిస్తూ ఉంటాడు. కనుక అంటే ఇక్కడ భక్తులు అంటే మనం దేవతల పరంగానే మనం చెప్పుకుంటున్నాం కనుక దేవతలను రక్షిస్తున్నాడు కనుక ఆయన స్వరాధ్యక్షుడు అయినాడు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఇక్కడ మనకి ఇందాక మనం చెప్పుకున్న మేము లోకాధ్యక్షుడు మొత్తం లోకాలన్నింటినీ కూడా అంటే దృగ్గోచరమైనటువంటి మనకు కనిపించేటువంటి జగత్తు అన్నిటికీ కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు అక్కడ. ఇక్కడ ఏమవుతుందని దేవత అంటే అంటే దేవతల స్వరూపంగా మనం చెప్తాం. దేవతా స్వరూపంగా మనం చెప్పుకుంటాం ఈ నామాన్ని. అంటే దేవతల్లికి అధిపతి, దేవతల్ని కూడా నియంత్రించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి చెప్పుకున్నాము. ఇక్కడ విష్ణు సహస్రనామ పరంగా మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇందాకనే మనం చెప్పుకున్నాం. వాళ్ళందరికీ కూడా మార్గాన్ని ఉపదేశిస్తూ, వారిని రక్షిస్తూ, రక్షించేటువంటి సర్వోన్నతమైనటువంటి పరిపాలన చేసేటువంటి వాడు ఎవరు? మహావిష్ణువు అని చెప్పి చెప్పుకున్నాం. సాధారణంగా దేవతలు అన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే సత్వగుణ ప్రధానులై ఉంటారు అని చెప్పి మనం అనుకుంటాము. ఇక కనుక అటువంటి సత్వగుణ ప్రధానులు ఎవరైతే ఉన్నారో దేవతలు వాళ్ళందరికీ కూడా అధ్యక్షుడు ఎవరయ్యా అంటే ఈయనే శ్రీమన్ మహావిష్ణువు. ఆయన్నే సర్వాధ్యక్షుడు అంటారు.
అంటే ఇంకో రకంగా చెప్పాలంటే, దేవత అంటే మనం ధర్మానికి ప్రతిరూపంగా మనం చెప్తూ ఉంటాం. ఆ దేవతని అట్టి దేవతని నడిపించేటువంటి పరమాత్మ ఎవరయ్యా అంటే, మహావిష్ణువు ఆయన్నే సురాధ్యక్షుడు అని చెప్పి మనం అంటున్నాం అన్నమాట. అంటే ఇక్కడ మనం చూస్తే దేవతలు సత్వగుణ ప్రధానులుగా మనం చెప్పుకుంటున్నాము. పరమాత్మ స్వరూపానికి ఏ గుణాలు లేవు అని చెప్పి మనం చెప్తున్నాం మనం. అంటే ఎట్టి గుణాలు లేనటువంటి పరమాత్మ స్వరూపం సత్వగుణోపేతమైనటువంటి దేవగణాన్ని రక్షిస్తున్నాను అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ఇంకో రకంగా చెప్పాలి అంటే మనం ఇంద్రుడి గురించి ఇంద్రుడు చూద్దాం. ఇంద్రుడికొచ్చేసరికల్లా ఇంద్రుడు స్వర్గాధిపతి. ఆయన మన స్వర్గంలో ఉంటాడని చెప్పుకున్నాం. ఆయన అదే రాజ్యం అది. పక్కన పెట్టండి దాన్ని. ఎవరికి అధిపతి అన్నారు? దేవతలకందరికీ ఆయన రాజు. కనుక మనం ఆయన్ని పురాధ్యక్షుడు అని అంటున్నాం. మనం దేవతలకందరికీ రాజు కాబట్టి ఆయన్ని కూడా మనం స్వరాధ్యక్షుడు అంటున్నాము. ఆయనే శ్రీశ్వరుడు అని కూడా అంటున్నాం. మనం అటువంటిని స్వరాధ్యక్షుడు అయినటువంటి ఇంద్రుడిని సైతం పరిపాలన చేసేటువంటి వాడు పరమాత్ముడు కనుక ఆయనే నిజమైనటువంటి ఈశ్వరుడు అవుతాడు. అంటే ఆయన కన్నా సుప్రీం అన్నమాట. ఇంద్రుడిని సైతం పరిపాలన చేసేటువంటి వాడు కనుక ఆయన స్వరాధ్యక్షుడు అని చెప్పి ఆయన కూడా స్వరాధ్యక్షుడు అని చెప్పి మనం అనవచ్చు అనమాట. కనుక అక్కడ మనం ఏం చెప్పొచ్చు అనమాట, ఇంద్ర స్వరూపుడుగా మనం చెప్పవచ్చు పరమాత్మ స్వరూపాన్ని మనం ఇంద్ర స్వరూపంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందాక మనం చెప్పుకున్నట్టు లోకాధ్యక్షుడు అనేటువంటిది మనం భౌతిక ప్రాపంచిక విషయాన్ని సమస్త జీవనంలో పర్యవేక్షించేటువంటి విషయాలనే మనం లోకాధ్యక్షుడు అని చెప్పుకున్నాం. అంటే మనకు కనిపిస్తూ ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే ఒక దేవతలు అనేసరికల్లా సర్వశక్తి సంబంధించడం అని చెప్పి మనకి ఒక స్వరూపాలు అని చెప్పి మనం చెప్పుకుంటుంటాం. అటువంటి సర్వశక్తి సంబంధితమైనటువంటి దేవతని, సత్వగుణోపేతమైనటువంటి దేవతని, ఆ గుణాన్ని కూడా శాసించేటువంటి దైవతం ఎవరికైతే ఉందో ఆయన్నే మనం స్వరాధ్యక్షుడు అని చెప్పి మనం అంటున్నాము. అటువంటి గుణం కలిగినటువంటి దేవతా స్వరూపాన్ని కూడా శాసించేటువంటి వాడు, అటువంటి దేవతల్ని సైతం పరిపాలన చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం స్వరాధ్యక్షుడు అని చెప్పి మనం అంటున్నాం. ఈరోజు 2 నామాలు పూర్తయినాయి. ఇంకొక నామం చదువుకుందాం. మూడో నామం. మూడో నామం ఏంటంటే వాళ్ళ వాళ్ళ మూడో నామం ఏంటంటే ధర్మాధ్యక్షుడు. ధర్మములకు అధ్యక్షుడు. ధార్మికులకు ప్రభువు. అంతే కదా ధర్మాధ్యక్షుడు అంటే. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవచ్చంటే ధర్మాన్ని మనం పరిశీలన చేసి ప్రతివాడి యొక్క ధర్మాన్ని పరిశీలన చేసి వాళ్ళకి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాడు అటువంటి వాడే పరమాత్మ అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అంటే దేవతలున్నారు. ఈ ప్రకృతిలో వివిధ పంచభూతాలు మొదలైనటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని ధర్మాల్ని, కొన్ని నిర్దిష్టమైనటువంటి పోర్ట్‌ఫోలియోస్ అని చెప్పాను ఇందాక మనం. గుణాన్ని ఇచ్చాడనమాట. వాటినిచ్చి ఇదిగో ఇవన్నీ గూడా మీరు ప్రవర్తించండి. వీటికి అనుగుణంగా మీరు ప్రవర్తించండి అని చెప్పాడనమాట. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాటి ధర్మాన్ని వాటికి తెలియజేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తెలియజేస్తూ వాటిని ధర్మబద్ధంగా ప్రవర్తింపజేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని మనం ధర్మాధ్యక్షుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇందాకనే మనం చెప్పుకున్నాం. పృథివ్యాధి, ఆకాశాలు పంచభూతాలు కూడా ఆయన అధీనంలో ఉన్నాయి. వాళ్ళ యొక్క ధర్మాలకు అనుగుణంగా ప్రవర్తింపజేసేటువంటి వాడు కూడా ఆయనే కనుక ఆయన్ని ధర్మాధ్యక్షుడు అని కూడా మనం అనవచ్చునమాట. మనం మన దేహం ఉంది. మన దేహంలోనూ పరమాత్మ ఉన్నాడు అని చెప్పాను. మన దేహంలో ఉండేటువంటి మన ఇంద్రియాలు అనేకం ఉన్నాయి. ఇంద్రియాలన్నింటికి కూడా ఒక్కొక్క దేవతాధీనంలో ఉంటాయని చెప్పి మనం చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా సక్రమంగా పరివర్తింపజేసేటువంటి వాడు కూడా ఆయనేను. కనుక మన దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలు కూడా
ఏ విధమైనటువంటి కన్ను ఉందనుకో చూడటం, చెవులు వినటం, ఇలాంటి కార్యక్రమాలు ఎవరివి? ఆ అవయవాలది. అవయవాల యొక్క ధర్మాన్ని వాటిని నిర్వర్తింపజేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే మనలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపము. అంటే వాటి వాటి యొక్క వాటి యొక్క గుణాల్ని మనకు తెలియజేస్తూ సక్రమంగా ప్రవర్తింపజేయటం. ఏ ధర్మబద్ధంగా ప్రవర్తింపజేయటం చేసేటువంటి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ధర్మాధ్యక్షుడు అని చెప్పి మనం చెప్పొచ్చు. అటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని మనం శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా ఇంకో రకంగా మనం చెప్పాలంటే ధర్మాధ్యక్షుడు, ధర్మానికి ప్రభువు. అంటే ఈయనేం చేస్తుంటాడంటే తనెవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకన్నిటికీ కూడా ధర్మాన్ని ఉపదేశిస్తూ, వాళ్ళ ధర్మాన్నే వాళ్ళు ఉపదేశిస్తూ వాళ్ళు ధర్మబద్ధంగా ఉండేటువంటి చూసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని చూసేటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనే ధర్మాధ్యక్షుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే భక్తుల్ని తనను ఆశ్రయించినటువంటి భక్తులకి ఉపదేశం చేస్తాడు. ధర్మబద్ధంగా నడిచేట్టు చేస్తాడు అని చెప్పాం మనం. మనం ఉదాహరణకి ప్రహ్లాదుడు ఉన్నాడు. భక్తి తత్పరత, జ్ఞానం అతని యొక్క భక్తి, అతను విష్ణువు యందు భక్తి. ఆ భక్తి పూర్ణంగా ఏం చేశాడనమాట, ఆయన సర్వం నీతో నువ్వే నాయనా నాకు దిక్కు, ఇంకెవ్వరు లేరు నాకు దిక్కు అని చెప్పాడాయన. అందుచేత తనను నమ్మినటువంటి ఆ ప్రహ్లాదుడిని ఆపదల నుంచి కాపాడుకుంటూ వస్తున్నటువంటి ఆయన పరమాత్మ స్వరూపమైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు. ఇట్లా ప్రతి కార్యానికి కూడా ఎవరైతే ప్రభువుగా ఉంటాడో, అంటే కారణభూతుడు ఎవరైతే ఉంటారో ఆయన్నే మనం ప్రభువు అంటున్నాము. అంటే మనం చేసేటువంటి కార్యాలు మంచివైనా కానీ, చెడ్డవైనా కానీ, వ్యర్థం కాకుండా ఉండేటువంటివి కానీ, మంచి చెడు అనేటువంటి మంచాలు అన్ని చూడకుండా తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆయన్ని ధర్మాధ్యక్షుడు అని చెప్పి మనం చెప్పవచ్చు. ఇట్లాంటి లక్షణాలు కలిగినటువంటి ఆయన్ని అనిరుద్ధమూర్తి అని అంటారన్నమాట. అనిరుద్ధుడు అంటారన్నమాట. అనిరుద్ధ స్వరూపంగా ఉండేటువంటి వాడు ఎవరయ్యా అంటే శ్రీమన్ మహావిష్ణువు. ఆయనే ధర్మాధ్యక్షుడు అని చెప్పి మనం అంటున్నాం అనమాట. అంటే ఈ ధర్మం ఆచరించే వాడికి గొప్ప సాధన ఏంటి, గొప్ప గొప్ప భక్తుడైనటువంటి వాడికి న్యాయబద్ధంగాను, ధర్మబద్ధంగాను పరిపాలన చేసినటువంటి వాడి గొప్ప సాధన ఏంటయ్యా అంటే ధర్మం. అటువంటి ధర్మాన్ని ఆచరింపజేసి ఎప్పటికప్పుడు వాళ్ళకి తెలియజేస్తాడనమాట. ఒక మంచి, చెడు అనేటువంటి అవకాశాన్ని కూడా మనం చూడకుండా, మంచి చెడు అనేటువంటి చూడకుండా మనం ఆచరింపజేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పరమాత్మ స్వరూపమైనటువంటి నేను చెప్తున్నాము. అలాగే దీంట్లో ఎవరైనా పొరపాటు చేశారనుకోండి, పొరపాటు చేసినప్పుడు ఆ పొరపాటుకు తగినటువంటి ఫలితాన్ని కూడా అనుభవించాలి కదా, ఎవరైనా అనుభవించాలి. ఉదాహరణకి ఒకటి చెప్తాను ఇక్కడ. గౌతముడు, గౌతమ మహర్షి ఉన్నాడు. ఆయన భార్య అహల్యాదేవి. ఈ అహల్యాదేవి ఆయన్ని కామించాడు అనమాట. ఎవరు? దేవేంద్రుడు కామించాడు. ఇంద్రుడు రాజైనటువంటి ఇంద్రుడు కామించాడు. భర్త లేని సమయంలో ఆమెని అనుభవించబోయినాడండి. అది తప్పు. దానికి తగినటువంటి ఫలితాన్ని ఇంద్రుడు తన తర్వాత కాలంలో అనుభవించాడు. శాపగ్రస్తుడైనాడు. అలాగే వృతాసురుడు అనేటువంటి రాక్షసుడు ఉన్నాడు. ఆ వృతాసురుడు అనేటువంటి రాక్షసుడిని ఇంద్రుడు కపటోపాయంతో చంపాడు అనమాట. తగిన ఫలితంగా ఆయన ఏం చేశాడనమాట, మనకున్నటువంటి తేజస్ అంతా కోల్పోయాడు అనమాట. ఆయన ఇంద్రుడు మన పదవి కోల్పోయినాడు, మన తేజస్సును కూడా కోల్పోయాడు అనమాట.
ఇంకొక ఉదాహరణ చూస్తే రామావతారం చూస్తున్నాం. రామావతారంలో రాముడు వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు. ఒక రకంగా చూస్తే అది తప్పు కదా మరి. అందుకనే మనం దాని ఫలితంగా ఏం జరిగిందంటే కృష్ణావతారంలో ఒక బోయవాడుగా వాలి జన్మించి శ్రీకృష్ణ పరమాత్మకి ఆయన ఏం చేశాడు డేడి అనుకుని శ్రీకృష్ణ పరమాత్మ మనం వేసినప్పుడు అది కాలు బట్టల మీదకి తగిలి అది శ్రీకృష్ణ పరమాత్మ అవతారాన్ని సాధించడానికి ఉపయోగపడింది అన్నమాట. అక్కడ పొరపాటు జరిగింది కాబట్టి ఆ పొరపాటుకు తగిన పనితో ఇక్కడ కూడా దానికి తగినటువంటి మూల్యం ఇక్కడ చెల్లించుకోవాల్సి వచ్చింది. అలాగే మహాభారతం తీసుకున్నాం. మహాభారతంలో ఒక రకంగా చూస్తే కౌరవ పాండవులు యుద్ధమైనా కూడా దాని అంతటినీ కూడా సమూలంగా నాశనం చేయడానికి అంటే ధర్మం నిలబెట్టడానికి జరిగినటువంటి ధర్మం నిలబెట్టడానికి కృష్ణుడు చేసినటువంటి యజ్ఞం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇదంతా అందరూ చనిపోయిన తర్వాత గాంధారి దగ్గరికి వెళ్తాడు ధృతరాష్ట్రుడి దగ్గరికి. గాంధారి దేవి అప్పుడు తన 100 మంది కొడుకులు చనిపోతారు కదా యుద్ధంలోనూ, అనేక మంది చనిపోతారు రాజులందరూ. అప్పుడు ఆవిడ శాపం పెడుతుంది అనమాట. నా బిడ్డలు నా రాజ్యం అంతా ఎలా నాశనం అయిపోయిందో మీ యదువంశం కూడా నాశనం అవ్వాలని చెప్పి కృష్ణుడికి శాపం పెడుతుంది. ఆ శాప ఫలితంగానే కృష్ణుడి యొక్క వంశం అంతా యదువంశం అంతా కూడా నాశనం అయిపోతుంది అన్నమాట. ఇలా తప్పు జరిగినప్పుడు దాని ఫలితం కూడా అనుభవించాల్సి ఉంటుంది అనమాట. కనుక దీంట్లో నో కాంప్రమైజ్ అనమాట. ఎవరు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ మంచివాళ్ళ చెడ్డవాళ్ళ దేవతల రాక్షసుల అనేటువంటిది ఇది భేదం అనేటువంటిది లేదు. ఎవరైనా సరే తగిన ఫలితం అనేటువంటిది అనుభవించాల్సి ఉంటుంది అనమాట. కనుక అలా జరిగినప్పుడు మాత్రమే ధర్మం 4 పాదాలు నడిపించాడు అని చెప్పి పరమాత్మ స్వరూపాన్ని అంటారనమాట. కనుక పరమాత్మ స్వరూపానికి నీ నా తన అనేటువంటి భేదాలు ఏమీ లేవు. కనుక ఆయన ఆ భేదాలేమి చూడకుండా అందరినీ సమానంగా పరిపాలన చేస్తాడు అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందువల్లే ఆయన్ని ధర్మాధ్యక్షుడు అంటున్నారు అని చెప్పి మన శాస్త్రాలు తెలుపుతుంది అన్నమాట. ఆ తర్వాత ఈ ధర్మాధ్యక్ష అనేటువంటి నామం విష్ణు సహస్రనామంలో విష్ణు సహస్రనామంలో మనం చదువుకుంటున్నాము. ధర్మము అంటే మనం ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ సనాతన నియమం ఇదొకటి. సత్ప్రవర్తన, న్యాయం, బాధ్యత లేదా సృష్టి మొదలైనటువంటి నైతిక క్రమం కలిగి ఉండటాన్ని మనం ధర్మము అని చెప్పుకోవచ్చు. దానికి అధిపతి లేదా రక్షకుడు పర్యవేక్షకుడు ఎవరైతే అవుతారో ఆయన ధర్మాధ్యక్షుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే ధర్మాధ్యక్షుడే ధర్మరక్షకుడు కూడా అవుతాడు. ఆయనే న్యాయ నిర్ణేత అవుతాడు అన్నమాట. ఆ పరమాత్మ స్వరూపమే ఇది. ఆయనకి సకల ధర్మాలు తెలుసు, సకల న్యాయాలు తెలుసు కనుక ఆయన ఎవరు ఏం పని చేస్తున్నారు, ఏం తప్పు చేస్తున్నారు, ఏం మంచి చేస్తున్నారు అని చూసి వాళ్ళకి అలాంటి తగిన విధంగా ఫలితాన్ని ఆయన ఇస్తాడు అనమాట. ఇక్కడ ఒక ప్రాణిని ఇదే విషయాన్ని ఆది శంకరాచార్య వారు ఏం చెప్తారంటే భగవంతుడు ధర్మాధర్మాలను స్వయంగా పర్యవేక్షిస్తాడు. ఏ ప్రాణి ఏ కర్మ చేస్తుందో, ఏది ధర్మమో ఏది అధర్మమో ప్రత్యక్షంగా చూస్తూ వాటి తగిన ఫలితాన్ని ఇచ్చే సాక్షులు అయితే ఎవరైతే ఉంటారో ఆయనే ధర్మాధ్యక్షుడు, ఆయనే శ్రీమన్ మహావిష్ణువు అని చెప్పి చెప్తాడు అన్నమాట. ఇంకా ఇంకొక ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ సకల జీవుల్ని పుట్టడం చావటం అనేటువంటిది మానవ జీవితానికి పుట్టిన ప్రాణి ప్రతి ప్రాణి కూడా మరణించిన మానవుడు. వాటి కర్మ ఫలానుసారంగానే దొరుకుతూ ఉంటుంది. ఇది ఏదైనా కాదు. యమధర్మరాజు అనే ఆయన ఒక ఆయన ఉన్నారు. ఆయన ఏం చేస్తుంటారనమాట జీవుల యొక్క పాప పుణ్యాన్ని లెక్క కట్టి వాటికి అనుగుణంగానే వాళ్ళని నరకానికి తీసుకెళ్లాలా పుణ్యాన్ని స్వర్గానికి తీసుకెళ్లాలని నిర్ణయించే అయిందన్నమాట.
అటువంటి ఆయన కనుక ఆయన్ని ధర్మాధ్యక్షుడు అని చెప్పవచ్చు. అంటే ఆయనకి నీ, నా, తన అనేటువంటి భేదాలు ఏం లేవు. అందరి ప్రాణులు ఎవరైనా గానీ, ఆ ప్రాణి యొక్క వాడు చేసేటువంటి పనులు మంచివా, చెడువా అనేటువంటి కర్మలు వాళ్ళు మంచి కర్మలు చేశారా, చెడు కర్మలు చేశారా, వాటిని బట్టి ఆయన శిక్షను కూడా అనుభవింపజేయటానికి శిక్షను నిర్ణయిస్తున్నాడు. కనుక మనం పరమాత్మ స్వరూపాన్ని యమధర్మరాజు రూపంగా చెప్పవచ్చు. అంటే యమధర్మరాజు రూపంలో మనకు పరమాత్మ స్వరూపం ఉన్నాడు అని చెప్పి చెప్పవచ్చు. దీంట్లో న్యాయరక్షణ చేసేటువంటి విషయంలో. కనుక పరమాత్మని యమధర్మరాజు రూపంలో కూడా మనకి చెప్పుకోవచ్చు అనమాట ఈ నామంతోటి. మనకి ఈ అనేక మంది పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళంటే న్యాయ వ్యవస్థను రక్షించడానికి, మతపరమైనటువంటి ధర్మాల కార్యక్రమాలు చేయటానికి, ధర్మాన్ని రక్షించడానికి ఏం చేశారంటే, వాళ్ళు మతానికి సంబంధించి ఒక అధ్యక్షుడిని, న్యాయ వ్యవస్థ రక్షించడానికి ఒకరిని అట్టా ఒక్కొక్క విభాగాల్లో పెట్టుకునేవాళ్ళనమాట. వాళ్ళందరూ కూడా అధ్యక్షుడే. కనుక వాళ్ళు ఆ సమయాన్ని ధర్మాన్ని ఎవరు రక్షిస్తే వాళ్ళు వాళ్ళని ధర్మాధ్యక్షుడు అంటాము. అలాగే న్యాయాన్ని ఎవరైతే రక్షిస్తుంటారో వాడిని న్యాయాధ్యక్షుడు అని చెప్పి మనం చెప్తుంటాం. పూర్వకాలంలో రాజులు ఆ విధమైనటువంటి పద్ధతిని ఫాలో అయ్యేవాళ్ళు అంటారు. ఇప్పుడు మనం ఇవాళ 3 రకాలైనటువంటి నామాలు నేర్చుకున్నాం. ఒకటి సురాధ్యక్షుడు, లోకాధ్యక్షుడు, ధర్మాధ్యక్షుడు. ఈ సత్వగుణ సంపన్నులైనటువంటి దేవతనికి శరణనిచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనం స్వాధ్యక్షుడు అన్నాం. సమస్త భౌతిక జగత్తుని బ్రహ్మాండాన్ని నడిపించేవాడు ఎవరైతే ఉన్నారో ఆయనేమో లోకాధ్యక్షుడు అని చెప్పాం. బాహ్యంగాను లోకాలుగాను అంటే మనకు కనిపించేటువంటిది కనిపించినటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో వాటికి ధర్మసూత్రాన్ని అవి నడవటానికి కావాల్సినటువంటి ధర్మసూత్రాన్ని ప్రతిపాదించి వాటిని ఆచరింపజేసి వాడిని రక్షించేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏకైక చైతన్యమూర్తి ఎవరైతే ఉన్నారో అతన్ని ధర్మాధ్యక్షుడు అని చెప్పారు. ఈ విధంగా పరమాత్మ అయినటువంటి శ్రీమన్ మహావిష్ణువు సురాధ్యక్షుడుగాను, లోకాధ్యక్షుడుగాను, ధర్మాధ్యక్షుడుగాను తన కార్యక్రమంలో నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇవాళ 3 నామాలు మనం చదువుకున్నాము. ఈ 3 నామాల్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు అడగచ్చు. ఏం లేవా డౌట్? లేవండి. ఫస్ట్ చెప్పనమ్మా. చెప్పండి సార్. సర్వే జనా సుఖినో భవంతు, లోకం సమస్తం సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. స్వస్తి. సర్వం శ్రీ